తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పలు దఫాలుగా ఎన్నికైనటువంటి బీజేపీ శాసనసభ్యుడు టి రాజాసింగ్ తన ప్రాథమిక సభ్యత్వానికి అదే మాదిరిగా శాసన సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర ప్రకంపనలు రేపుతుంది. అయితే ఎందుకు తాను రాజీనామా చేశాడు అనే దాని విషయంలో ఆయనే ప్రెస్ మీట్లో మరి విషయాలను వెల్లడించడం జరిగింది. బీజేపీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆయన ఆరోపించడం జరిగింది. కనీసం తాను ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నామినేషన్ వేద్దామన్నా కూడా వేయకుండా తనను అడ్డుకున్నారని ఆయన స్వయంగా వెల్లడించడం జరిగింది. ఒక పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలంటే ఒక 10 మంది మద్దతు తెలపాలని, ఆ కాగితాల మీద సంతకాలు చేయడానికి ముందుకొచ్చినటువంటి పార్టీ సీనియర్ నాయకులను మరి బెదిరించి తనకు మద్దతు తెలియనీయకుండా అడ్డుకున్నారని తీవ్రమైన ఆవేదన చెందుతూ ఆయన మీడియా ద్వారా ఇక నేను బీజేపీ పార్టీలో కొనసాగనని చెప్తూ మరి తాను తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తాను బీజేపీ సింబల్ పైన గెలిచాను కాబట్టి అసెంబ్లీ సెక్రటరీకి స్పీకర్ కూడా తన శాసన సభ్యత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆయన తెలంగాణ పార్టీ అధిష్టానాన్ని ఆయన కోరడం జరిగింది. మరి నిజంగా ఇది కొంతవరకు ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే బీజేపీ అంటేనే ఒక హిందుత్వం ఎజెండాగా పెట్టుకొని మరి ముందుకెళ్తున్నటువంటి ఒక పార్టీ. అలాంటి హిందుత్వ భావాలను అణువణువున పుణికిపుచ్చుకొని మరి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉంటూ గోషామహల్లో ఆయన ఉంటూ బీజేపీ పార్టీ పైన ఎంఐఎం నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు కానీ, ఎక్కడైనా హిందూ గుళ్ళపైన కానీ హిందూ యువకులపైన జరుగుతున్నటువంటి దాడులు కానీ అమానుషులను కానీ ఎప్పటికప్పుడు ఆయన మీడియా ద్వారా మరి వాటిని ఖండిస్తూ వీలైతే ఆ స్థలాన్ని సందర్శించి అక్కడ ఆ పరిస్థితిని సరిదిద్దే విషయాల్లో ఆయన ముందుండే వ్యక్తి. అంటే బీజేపీ పార్టీ కోసం, ఒక హిందుత్వ సిద్ధాంతాల కోసం ఆయన ముందు వరుసలో ఉండి పోరాటం చేసే వ్యక్తి. మళ్ళా అలాంటి వ్యక్తి ఒక శాసన సభ్యుడు 2018లో కనుక మనము జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే ఇక్కడ అంబర్పేట నుండి కిషన్ రెడ్డి గారు, అక్కడ హుజూరాబాద్ నుండి అక్కడ నుండి ఈటల రాజేందర్ గారు, ఇక్కడ దుబ్బాక నుండి రఘునందన్ రావు గారు, ఇలా అనేక మంది ఓటమి పాలైనప్పటికీ గోషామహల్ నుంచి భారీ మెజార్టీతో ఆయన గెలుపొందడం జరిగింది. మొన్న 2023లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా ఆయన గెలవడం జరిగింది. అంటే ప్రజలలో అసెంబ్లీలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఆయనకున్నటువంటి ప్రజల ఆదరణ ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి ఒక మంచి పేరున్న నాయకుడు, పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని మరి కనీసం ఒక తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఏవైతే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలకు జరుగుతున్నటువంటి పోటీలో మరి ఆయన ఆ పదవిని ఆశించడం అనేది తప్పు కాదు. ఆయన గత 2014 నుండి కూడా బీజేపీ పార్టీకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, పనిచేస్తున్నాడు. అంటే ప్రజాస్వామ్యం ఉంటే ఎవరైనా కానీ నామినేషన్ వేయొచ్చు కదా. కనీసం నామినేషన్ స్థాయి వరకు కూడా వెళ్తలేరంటే మరి అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇంకో మాట చెప్పారు రాజాసింగ్ గారు, బీజేపీలో ఉన్న పెద్దలే బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో రావద్దని కోరుకుంటున్నారు. మొన్నటి వరకు అందరూ కూడా బీజేపీ తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి పదవి చేపట్టాలి, తెలంగాణ రాష్ట్రం మొత్తం బీజేపీ అభ్యర్థులు గెలవాలి, అనేక అసెంబ్లీలో మెజార్టీతో గెలవాలని కోరుకున్నటువంటి వారు ఈనాడు మరి బీజేపీ ఆ దశకు రావద్దని కోరుకుంటున్నారని ఆయన బహిరంగంగా వెల్లడించడం జరిగింది. మరి ఇందుకు కారణం ఏంటంటే చాలామంది బీజేపీలో ఆర్ఎస్ఎస్ నుండి పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు, తలపండిన నాయకులు ఉన్నారు. మన చింతా సామమూర్తి కానీ మళ్ళీ ఇంకా చాలామంది ఈ మొన్న జరిగినటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు కూడా డికే అరుణ గారు కానీ లేదా ఈటల రాజేందర్ కానీ
అరవింద్ గారు కానీ ఇలా చాలామంది, రామచంద్రరావు కానీ ఇలా చాలామంది ఆ పార్టీ అధ్యక్షుడు పదవిని మేము చేపట్టాలని చెప్పేసి ఎంతో ఉత్సాహంతో వాళ్ళు ముందుకు వస్తున్నటువంటి సందర్భం. మరి అలాంటి సందర్భంలో వాళ్ళను కనీసం నామినేషన్ కూడా వేయకుండా రిస్ట్రిక్షన్ చేస్తే మరి వాళ్ళు ఎంత బాధపడతారో అనేది ఇప్పుడు మనము రాజాసింగ్ మాట్లాడిన వీడియో ద్వారా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇలాంటి జరగడం చాలా బాధాకరం అని చెప్పి ఆయన తన ఆవేదనను వెలిబుచ్చడం జరిగింది. పార్టీలో పూర్తిగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళను కూడా పక్కన పెట్టేసి మరి పార్టీ తన ఇష్టం వచ్చినట్టు అభ్యర్థులను ఇక్కడ డిక్లేర్ చేస్తుందని చెప్పేసి ఆయన ఆవేదనను మరి వెలిబుచ్చడం జరిగింది. అది నిజమని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి ఎంతోమంది నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకొని తాము రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయాలని ముందుకొస్తుంటే మరి రాబోయే కాలంలో బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా తీసుకురావడం ప్రయత్నం చేస్తుంటే మరి ఈ మాదిరిగా అడ్డుకోవడం అనేది మరి దారుణంగా భావిస్తున్నారు. మరి బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మరి బలోపేతం చేయడానికి మన రాజాసింగ్ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క ప్రయత్నంలో, ఈ యొక్క పోరాటంలో మరి ఆయన పైన సుమారు 105 కేసులు 105 వరకు కేసులు నమోదయ్యాయి. దాంట్లో 18 కేవలం మతపరమైన అల్లర్లను మరి కారణంగా చూపెడుతూ ఆయన మీద కేసులు నమోదు కావడం జరిగింది. మరి ప్రతి అంశంలోనూ ఆయన యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఒక రామనవమి కానీ, సీతారామ కళ్యాణం కానీ, జరిగేటువంటి ఏవైతే ఉత్సవాలు ఉన్నాయో, ఊరేగింపులు ఉన్నాయో, లేదా ఏదైనా స్థలంలో రాజాసింగ్ వెళ్తున్నాడంటే అక్కడ పోలీసు ముందస్తుగా ఆయన గృహ నిర్బంధం చేసి అడ్డుకోవడం జరుగుతుంది. అంటే రాజాసింగ్ వెళ్ళి అక్కడ ఏం మాట్లాడతాడు, అక్కడ ఎలాంటి స్పీచ్ ఇస్తాడు, దానివల్ల ఎంతమంది ప్రభావితమై ముందుకొచ్చి హిందుత్వవాదానికి బలం చేకూర్చే మాదిరిగా ఎలాంటి అడుగులు వేస్తారు, ఎలాంటి స్పందన వస్తుంది, ప్రజల్లో ఎలాంటి వేరే వాతావరణం ఏర్పడుతుంది అనే ఒక భయంతో పోలీసులు ఆయనను రేపు అక్కడికి వెళ్తున్నానంటే చెప్పి ఉదయమే వచ్చేసి ఆ ఇంటి ముందు కూర్చొని హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈనాడు అలాంటి వ్యక్తిని మరి బీజేపీ పార్టీ పూర్తిగా అగౌరవపరిచింది, అవమానపరిచింది. దానికి ఆయన బాధపడుతూ నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. మరి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో యాక్టివ్గా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఇంట్లో కూర్చోలేడు కదా. మరి ఇంట్లో కూర్చోలేక మరి కాంగ్రెస్ వైపు వెళ్తాడా లేదా బీఆర్ఎస్ వైపు వెళ్తాడా అంటే మరి అది చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ పొద్దున లేచినప్పటి నుండి ఒక హిందుత్వవాదాన్ని తన భుజస్కంధాల పైన వేసుకొని ముందుకెళ్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మరి మిగతా పార్టీలని కూడా ఒక లౌకికవాదంతో కానీ సర్వమతాలు అన్ని మతాలు ఒకటే అని చెప్పేస్తూ మరి ముందుకెళ్ళేటువంటి పార్టీలు. మళ్ళీ అలాంటి పార్టీలో అలాంటి సిద్ధాంతాలకు రాజాసింగ్ మరి ఎంతవరకు అడ్జస్ట్ అవుతాడు అనేది ఇక్కడ మరి అర్థం కానటువంటి ప్రశ్న. లేదా మహారాష్ట్రలో ఉన్నటువంటి శివసేన లాంటి పార్టీని తీసుకొచ్చి తెలంగాణలో మరి రాష్ట్రం మొత్తం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడా అనేది కూడా ఒక ప్రశ్న. ఇకపోతే రాజాసింగ్ గనక తప్పుకుంటే రాబోయే కాలంలో మరి బీజేపీ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని కూడా మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం. ఇప్పుడు మన ఎవరైనా కానీ బీజేపీ రాష్ట్రానికి ఇప్పుడు కొత్తగా వచ్చే అభ్యర్థి ఎవరైనా కానీ ఏ నాయకుడైనా సరే వాళ్ళ ముందున్నటువంటి ప్రథమ సవాల్ ఆ పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత నగరంలో వచ్చే కార్పొరేషన్ ఎన్నికలు. గత 2020లో జిహెచ్ఎంసీకి కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. మరి దాంట్లో అనూహ్యంగా బీజేపీ 48 మంది కార్పొరేటర్లను గెలిపించుకుంది. అప్పుడు బండి సంజయ్ గారు బీజేపీ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. మరి 2020లో 48 కార్పొరేటర్లు గెలిచారంటే ఇప్పుడు రాబోయే 2025లో కనీసం ఒక 80-70% వరకైనా కార్పొరేటర్ సీట్ల సంఖ్య పెరగాలి జిహెచ్ఎంసీలో. మరి అలా పెరగనప్పుడు మరి బీజేపీకి ఆదరణ పెరుగుతుందా తరుగుతుందా అనేది కూడా అది అందరి దృష్టిలో పడుతుంది. మరి రాజాసింగ్ లాంటి నాయకుడు ఒక పార్టీ పైన బాధపడుతూ పార్టీ తనకు అన్యాయం చేసిందని చెప్పి పక్కకు తప్పుకుంటే రేపు రాబోయే యువకులు, మరి ముఖ్యంగా యువకుల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది రాజాసింగ్.
రాజాసింగ్ అంటేనే ఒక సంచలనం, రాజాసింగ్ అంటే ఒక దూకుడు, ఒక రాజాసింగ్ అంటే ఒక తీవ్రమైన తెగించి ముందుకు వెళ్ళే వ్యక్తి హిందుత్వం కోసం. మరి అలాంటి వ్యక్తినే మరి అంత ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఎదిగి హిందుత్వం కోసం జైల్లోకి వెళ్ళి తన కుటుంబాన్ని కూడా టార్గెట్. ఈనాడు రాజాసింగ్ పైన తీవ్రవాదుల హెచ్చరికలు ఉన్నాయి, అంతం చేస్తామని చెప్పేసి. అలాంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టిందంటే రేపు కొత్త క్యాడరు యువకులు బీజేపీలోకి వచ్చేవారు మాకు ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది? రేపు మేము కూడా రేపు ఒక ఎమ్మెల్యేలుగా కార్పొరేటర్లుగా గెలిచిన తర్వాత కూడా ఇలాంటి అగౌరవాలు అవమానాలు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలని అనేది యువత ఆలోచించే అవకాశం ఉంది. ఈ విషయంలో మరి ముఖ్యంగా కొత్త రక్తం లేదా కొత్త నాయకులు కొత్తగా పార్టీలోకి రావాలనుకునే వారిపైన ఈ అంశం రాజాసింగ్ అంశం అనేది తీవ్రంగా ప్రతికూలమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. మరి వేరే పార్టీలలో తీసుకుంటే గమనిస్తే ఒక అధ్యక్షుడి ఎన్నిక కానీ, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కానీ, జిల్లా అధ్యక్షుడి ఎన్నిక కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. చాలామంది పోటీకి వస్తుంటారు. దాంట్లో సెలక్షన్ లేదా ఎలక్షన్, పార్టీ అధిష్టానం సెలక్షన్ చేస్తే అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటే అక్కడ అది ఇష్యూ అనేది సద్దుమణిగిపోతుంది. అలా కాకుండా ఉత్సాహవంతులు ముందుకొచ్చినా కానీ కనీసం వాళ్ళను పోటీ చేయనీయకుండా మొదట్లోనే వాళ్ళ ఆశలను తుంచివేస్తే మరి అదంతా కూడా ఒక డిక్టేటర్షిప్ లాగా మారిపోయి మరి రాబోయే తరం నాయకులపైన తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపే అవసరం ఉంటుంది. మరి రాజాసింగ్ విషయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పెద్దలు కానీ, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ మరి ముందుకొచ్చి ఆయనను బుజ్జగించి ఏదైనా మంచి పోస్టు కల్పించి మరి ముందుకు తీసుకెళ్ళి బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో మరి ఒక పాలించే స్థాయికి, గవర్నమెంట్ను ఫామ్ చేసే స్థాయికి తీసుకొస్తారా, లేదా మరి ఇదొక ముస్లింగా మారి బీజేపీని మరి ఇక్కడి నుండే డౌన్ఫాల్ చేసే మాదిరిగా మారుతుందా అనేది మరి బీజేపీ పార్టీ నాయకులే నిర్ణయించవలసిన అవసరం ఉంది, వేరేలకు లేదు. మరి బీజేపీ పార్టీ ఎందుకు ఈ మాదిరిగా ఆయన ఈనాడు అవమానించింది, మరి దాన్ని ఎలా సరి చేస్తారనేది అది బీజేపీ నాయకుల చేతుల్లోనే ఉంది. కాబట్టి మనము ఏ మాదిరిగా బీజేపీ నాయకులు ఏ మాదిరిగా రియాక్ట్ అవుతారో మనమందరం వేచి చూడవలసిన అవసరం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత విలువైన సమాచారాన్ని పొందేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ధన్యవాదాలు.